వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవీనా. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. లేచారా ఫ్రెండ్స్? నేనైతే లేచిన, ఎందుకంటే స్కూల్ ఉంది కదా, 8కి అనమాట స్కూలు. 7:45 అండి. అయితే ఈరోజు ఒకటి చూపిస్తున్నాను. మామూలుగా చాలామంది చిన్నప్పుడు గోధుమ పిండిలో బెల్లం కలిపి దోశలు వేసుకోవడం తెలిసే ఉంటుందండి. అలానే కొంచెం హెల్తీగా టేస్టీగా ఈరోజు నేను ఒక దోశలు వేస్తున్నా. అదేంటంటే ఓన్లీ గోధుమ పిండి ఒకటే కాదండి, కనిపిస్తుందా? ఇదేంటంటే జొన్నలు, సజ్జలు అండ్ గోధుమలు, కొన్ని రాగులు వేసి పిండి పట్టించాను అనమాట. సో దీంతో దోశ వేస్తే ఎట్లా వస్తుందని ట్రై చేసిన. సేమ్ అలానే ఉంది, ఇంకా టేస్టీగా కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ గోధుమ పిండి కంటే ఇట్లా వేయడం వల్ల ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేసిన చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా తింటారు, బాగుంటుంది అన్నమాట. ఓకేనా? దీనిపైన లైట్గా ఆయిల్ వేద్దాం. ఇదేంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి, ఇది బయటగా వచ్చేస్తుంది ఆయిల్. సో తక్కువ వేసుకోవడమే చాలా బెస్ట్ అనమాట. ఇది ఒకసారి పక్క సైడ్ తిరగబెడతా. కొంచెం మాడినట్టు వచ్చింది. ఏం కాదులేండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఇవి. గోధుమ పిండిలానే అనిపించింది నాకు, ఏం తేడాగా అనిపించలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. ఇందులో బెల్లం కూడా ఉంటుంది కాబట్టి, ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ మంచివండి. రాగులు కూడా ఈ ఎండాకాలంలో సలవ చేస్తాయి కదా, ఇంకా జొన్నలు, ఇంకా సజ్జలు కూడా వేసినాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది అంటే విడివిడిగా పట్టించుకుంటే మిక్స్ చేసుకోండి పౌడరు. నేను అన్నీ కలిపి పిండి పట్టించాను అనమాట. అంటే ఎక్కువ పట్టించలేదు, 2 హాఫ్ కేజీ తీసుకొచ్చిన. మొన్న ఒక రోజు ఐడియా వచ్చిందనమాట, ఇప్పుడు గోధుమ పిండితో చేస్తాం కదా, ఒకసారి ట్రై చేద్దాం, బాగుంటుంది లేకపోతే లేదన్నట్టు ట్రై చేసిన. నిజంగానే టేస్ట్ బాగా వచ్చిందండి, నాకు నచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. మా ఇంట్లో అయితే కుష్వంత్ తినడండి ఇది. ఆయనకి ఏదైనా మ్యాగీయో ఏదో చేసి పెట్టాలన్నమాట. నేను నీదైతే తిన్నాం, బాగానే ఉంది. నీది కూడా ఎక్కువ తినలేదు, కానీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. బెల్లం ఉంది, షుగర్ ఉన్న వాళ్ళు తినొద్దేమో, కానీ లేదంటే షుగర్ ఉన్న వాళ్ళు ఒక పని చేయండి. ఏమంటారు, కొంచెం కారం, పసుపు అంటానేంటి, కారం, ఉప్పు వేసి కొంచెం హాట్గా అట్లా ట్రై చేయండి, బాగుంటుంది. నాకైతే ఇట్లా బెల్లంతోనే ఇష్టం అబ్బా. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు ఇవి. మనం ఆయిల్ పైన వేస్తాం కానీ నార్మల్గా దానికి అతుక్కోకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అలానే మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదనుకో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలానే పక్కన గంట సింబల్ ఉంటుంది, అది నొక్కండి. పైన ఆలని వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. టెన్షన్ ఎందుకంటే స్కూల్కి లేట్ అయిపోతుంది అనమాట. వీడియో మొదలెట్టాను కదా, అందువల్ల టెన్షన్ లేదు. అయినా నార్మల్గా ఉన్నా కూడా మనకి టెన్షన్ ఎక్కువలేండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.